హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం బాసర నుంచి షిరిడి ఎలా వెళ్తామో రోడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, చూసేసేయండి. సో మనం ఫస్ట్ బాసర నుండి స్టార్ట్ అయ్యి మనము కృష్ణేశ్వర్ వెళ్తున్నాము. సో సుమారు ఇక్కడ చూస్తున్నారు కదా, 6.5 hours జర్నీ అనమాట. సో చూడండి, రోడ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మనం మహారాష్ట్ర ఎంటర్ అయిపోయాము, ఓకేనా. సో ఇక్కడ బాసర నుండి మనం కృష్ణేశ్వర్ వచ్చేసి డిస్టెన్స్ 380 kilometers. సో దగ్గరగా ఇందాక చూపించినట్టు 6.5 నుంచి 7 hours జర్నీ పడుతుంది. సో కృష్ణేశ్వర్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి, అందులో 12వ జ్యోతిర్లింగం అన్నమాట ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆ గుడికి అనేది వెళ్తున్నాము, ఓకే. ఇంకా నియర్ బై చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మనం అవేవి కూడా కవర్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ వచ్చేసి బాసర టు కృష్ణేశ్వర్, కృష్ణేశ్వర్ టు షిరిడి టు త్రయంబకేశ్వర్, మళ్ళీ త్రయంబకేశ్వర్ నుంచి షిరిడి నుంచి శని సింగనాపూర్ అండ్ లాస్ట్ తుల్జాపూర్ అండ్ హైదరాబాద్ వచ్చేస్తామన్నమాట మనం, ఓకేనా. సో ఇక్కడ మనం రోడ్వే అనేది ఎలా ఉంది అనేది మాత్రం చూపిస్తాను నేను, ఓకేనా. సో ఇది నార్మల్ టోల్ గేట్ అండి, లైక్ బుక్ అయ్యి వాళ్ళకి అది, ఓకే. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే లైక్ మనకి కొన్ని మూవీ షూటింగ్స్ చూపిస్తారు కదండి, సో అలాగే ఉంటుందన్నమాట అక్కడ చుట్టుపక్కల చెట్లు కానీ అవన్నీ. సో మనకి టోల్ గేట్స్ కూడా ఎక్కువగా టచ్ అవ్వవు, లైక్ మనం కూల్గా వెళ్ళిపోవచ్చు, ఈజీగానే ఉంది. కానీ కొంచెం కష్టమండి, లైక్ సింగిల్ డ్రైవింగ్ అయితే, బట్ ఇట్స్ ఫార్ గుడ్. బాగున్నాయి రోడ్స్ అన్నీ అయితే బాగున్నాయి. సో మధ్యలో మేము కొంచెం దూరం రాగానే వర్షం అనేది స్టార్ట్ అయింది. అమ్మో, చాలా బాగా పడిందండి బాబా ఈ వర్షం అయితే. సో ఇంకేంటండి విశేషాలు. సో ప్లీజ్ ఇది నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హైవే వచ్చేసి మనకి ఢిల్లీ టచ్ అవుతుందన్నమాట. ఈ హైవే వచ్చేసి మహారాష్ట్ర టు ఢిల్లీ డైరెక్ట్ హైవే అనమాట ఇది, ఓకేనా. సో ఈ హైవే ఉండబట్టి మనకేంటి అంటే కొంచెం తక్కువైందనమాట, ఏమంటారు, డిస్టెన్స్ అనేది తక్కువైంది, ఊర్లో నుంచి వెళ్ళకుండా హైవే ద్వారా వెళ్ళడం బట్టి. సో ఇప్పుడు మనం కృష్ణేశ్వర్ ఇంకొక 5 to 10 minutesలో కృష్ణేశ్వర్ చేరుకుంటాము. సో కృష్ణేశ్వర్లో దర్శనం అయిపోయిందండి, అక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్, సో నేను లోపల ఏం షూట్ చేయలేదు. సో ఇప్పుడు మనం షిరిడి వచ్చేసాము నెక్స్ట్. సో షిరిడీలో కూడా బాగానే ఉన్నారు జనాలు, చూస్తున్నారు కదా. అండ్ మేము ఆ రోజు నైట్ షిరిడీలో మా కజిన్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఒక హోటల్లో, వాళ్ళ ద్వారా మాట్లాడి మేము ఆ హోటల్లో అయితే స్టే చేసాము ఆ 1 night. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము కరవెన సత్రం వెళ్ళిపోయాము. లైక్ అక్కడ మనకి రూమ్స్ ఫెసిలిటీస్ బాగున్నాయి, లైక్ ఫుడ్ బాగుంది. సో నేను సజెస్ట్ చేస్తానండి, కరవెన సత్రం అయితే ఎవరైనా వెళ్ళొచ్చు, ఓకేనా. సో ఈ రెస్టారెంట్లోనే లైక్ అంటే ఈ హోటల్లోనే మేము స్టే చేసామన్నమాట రోజు నైట్, ఓకేనా. సో నెక్స్ట్ డే కోసమే ఇంకా అన్ని లగేజెస్ అన్నీ కూడా కిందే పెట్టేశాము. సో త్వరగా పైకి వెళ్ళిపోయి లేట్ అయిపోయింది. సో త్వరగా పైకి వెళ్ళిపోయి పడుకొని తెల్లారి లేచి ఫ్రెష్ అప్ అవ్వాలని. సో నెక్స్ట్ డే షిరిడి దర్శనం అయితే అయిపోయిందండి. సో నేను వచ్చేసి షిరిడి ఇది ఫస్ట్ టైం అనమాట అండి చూడడము, చాలా అంటే చాలా బాగుంది. ఇది మన మెయిన్ అనమాట, మన ట్రిప్లో షిరిడి వచ్చేసి మెయిన్. మొత్తం నేను వచ్చి 3 చూసుకున్నానండి, అసలైతే 3 దర్శనాలు చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి త్రయంబకేశ్వర్ వెళ్తున్నాం అనమాట. సో షిరిడి నుండి మనము త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి దగ్గరగా ఒక 2 to 2.5 hours జర్నీ పడుతుంది.
లైక్ ట్రాఫిక్ ఏం లేకపోతే కనుక మనం 2 అవర్స్లో వెళ్ళిపోతాము. లేదు అంటే కొంచెం ఎక్కువ అయితే 2 to 2.5 hours. అంతకుమించి మనకి ఎక్కువ టైం అనేది అయితే పట్టదు. సో చూస్తున్నారు కదండి, మనకు వచ్చేసి ఇది ఫస్ట్ టోల్ గేట్. ఇంకెక్కువగా టోల్ గేట్స్ కూడా ఏమి ఉండవు మనకి. ఇది ఒకటే టోల్ గేట్ ఉంటుంది లైక్ షిరిడి నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళాలంటే. అండ్ చాలామంది అడుగుతారు కదా, సో ఇప్పుడు మీరంటే కార్లో వెళ్ళారు కాబట్టి మీరు చెప్తున్నారు, కానీ అక్కడ ఎట్లా ఏంటి అనేసి. మీరు టెన్షన్ ఏం పడక్కర్లేదండి. లైక్ షిరిడి లైక్ బాబా గుడి ముందే వచ్చేసి మీకు త్రయంబకేశ్వర్, శనిశంగనాపూర్, గాన్గాపూర్, షిరిడి ఇట్లా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మీకు. అంటే వాళ్ళకి రెగ్యులర్గా ఉంటాయి కదా. సో వాళ్ళు త్రయంబకేశ్వర్ అంటే ఇట్లా ఆటోస్ మాట్లాడుకుంటే అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. త్రయంబకేశ్వర్లో కూడా మనకి దర్శనం అయిపోయింది. అక్కడైతే మాకు కంప్లీట్గా 1 full day పట్టేసిందండి చెప్పాలంటే. వామ్మో, చాలా అంటే చాలా దారుణం. సో ఇప్పుడు సెకండ్ డే వచ్చేసి మనము శనిశంగనాపూర్ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే వీళ్ళు టికెట్ ఛార్జ్ అంటే అమౌంట్ తీసుకున్నారు పర్ కార్ 50 rupees అని చెప్పేసి ఎంట్రీ అవ్వడం కోసమని. బట్ బాగానే ఉంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అండి, ఏ ఒక్క ఇంటికి తాళాలు లేవు. తలుపులు లేవు ప్లస్ తాళాలు అంతకన్నా కూడా లేవు. సో శనిశంగనాపూర్లో ఆయన స్వయంగా వెలిశారు శనిదేవుడు, అందరికీ తెలిసిందే కదా. సో తప్పకుండా అక్కడికి వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని నవధాన్యాలు స్వామివారికి సమర్పించి మేము రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మేము వచ్చేసి తుల్జాపూర్ వెళ్తున్నాము. తుల్జా భవాని, ఇది కూడా మనకు ఒక శక్తిపీఠం. సో ఇక్కడ వచ్చేసి మనకి శనిశంగనాపూర్ నుంచి తుల్జాపూర్ వెళ్ళడానికి దగ్గరకు ఒక 4 to 5 hours పడుతుంది. అండ్ ఇదంతా కూడా లైక్ మనకి ఘాట్ రోడ్ లాగా అనిపిస్తుంది, కానీ ఘాట్ రోడ్ అయితే కాదండి. ఇది నార్మల్గా ఊర్లో నుంచే వెళ్తాం మనము. ఘాట్ రోడ్ అయితే అస్సలు కాదు. చూస్తున్నారు కదా, ఇదంతా మహారాష్ట్ర ఊర్లో నుంచే వెళ్తున్నాం మనము మెయిన్గా. అండ్ ఇక్కడ మీరు ఈ బోట్ చూసినట్లయితే కనుక ఇందాక మనకి తుల్జాపూర్ ఎంత డిస్టెన్స్లో ఉన్నామనేది చూపిస్తుంది. సో కొంచెం దూరం వచ్చాక అంటే ఇంకా టెంపుల్కి దగ్గరలో ఉన్నామన్నాక రోడ్ మాత్రం బాగాలేదు. మళ్ళీ ఇంకొక 10 minutes అయ్యి ముందుకు వెళ్ళాక మాత్రం రోడ్ అయితే చాలా బాగుందండి. అండ్ మేము ఈ ఫోర్ట్ చూసాం అనుకోకుండా. ఇది అప్పటి కాలంలో శివాజీ ఉన్నారు కదా, ఛత్రపతి శివాజీ, ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఒక రాజు కోట అంట ఇది. సో ఇక్కడ మేమందరం ఆగి కొంచెం ఫొటోస్ తీసుకుని అలా కొంచెం అంటే బ్రేక్ లాగా తీసుకున్నాము. సరే బాగుంది కదా అని చెప్పి ఈ లొకేషన్ కూడా నేను కవర్ చేశాను. చూసారు కదా కోట ఎంత బాగుంది. కంప్లీట్గా ఎంతే ఉంటుందండి కోట అయితే. సో బ్రేక్ అయిపోయింది, మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాము తుల్జాపూర్. సో తుల్జాపూర్ అమ్మవారి గుడిలో కూడా దర్శనం బాగా జరిగింది. కొంతమంది 500 rupees టికెట్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అదేంటంటే డైరెక్ట్గా అంటే ఎక్కువ వెయిటింగ్ అని ఏది ఉండకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాం అన్నమాట అమ్మవారి దగ్గరికి. త్వరగా అయిపోతుంది దర్శనం. కొంతమంది ఫ్రీ దర్శనం తెలిసిందే కదా అందరికీ ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి తుల్జాపూర్లో కూడా అమ్మవారు చక్కగా నిండుగా అందరికీ దర్శనం ఇస్తారనమాట. అండ్ అక్కడ ఒక చెరువు లాగా కూడా ఉందండి, ఒక చిన్న కోనేరు. అది మొత్తం అంటే రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట అండి. అందులో వాటర్ అయితే అసలు బాగా రెడ్ అంటే బాగా రెడ్గా ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు మీరు చూడండి. లైక్ మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి లోపలికి నేను ఎక్కడ ఏది చూపించట్లేదు, ఓకేనా.
అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే సో వీఆర్ డన్ విత్ మహారాష్ట్ర అన్నట్టు, అంటే ఎండింగ్కి వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనము తులజాపూర్ కూడా చూసుకున్నాము, దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మనం రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇదంతా శాంబాజీ నగర్, ఇది ఏరియా పేరు వచ్చేసి శాంబాజీ నగర్ అనమాట. ఇక్కడ మనకి హోటల్స్ అవి కూడా ఉన్నాయి. సో ఎనీవన్ కెన్ స్టాప్ అండ్ హ్యావ్ ద ఫుడ్ చెప్పాలి అంటే. సో ఇదండి, ఇంతటితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్. అండ్ నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను తప్పకుండా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏదైతే అప్లోడ్ చేస్తానో అందులో మాత్రం తప్పకుండా నేను నా మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకుంటానమాట. ఓకేనా. ఓకేనండి, అయితే మరి ఉంటాను. అందరూ జాగ్రత్త. అండ్ త్వరలోనే సో నేను ఇంకో వీడియో కూడా చేసి మీ అందరికీ దగ్గర అవుదామని చెప్పి ట్రై చేస్తాను. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను కాకండి, లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోస్ అనేది. ఓకేనా. యా, థ్యాంక్ యూ అండి. బాయ్.